హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గర్లీ థింగ్స్. ఈ రోజు ఈ వీడియోలో బేసిక్ హెయిర్ కేర్ రొటీన్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ రొటీన్ లో ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది మీకు తెలియకపోతే డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ అవుతుంది. సో నేను ఎక్కువ స్టెప్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదండి, మినిమల్ స్టెప్స్ తో బేసిక్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ ప్రతి స్టెప్ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ మన ఛానల్లో వచ్చే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు తెలుస్తాయి. హెయిర్ కేర్ రొటీన్ స్టెప్స్ తెలుసుకునే ముందు జస్ట్ టిప్ లాగా ఒకటి చెప్తాను. ముందుగా మీ హెయిర్ ని డీటాంగిల్ చేసుకోండి, అంటే చిక్కు తీసుకోవాలన్నమాట. అలా ముందుగా డీటాంగిల్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ హెయిర్ ని డీటాంగిల్ చేసుకోవడానికి నార్మల్ కోమ్స్ కాకుండా ఇలా వైట్ టీత్ ఉండే కామ్ ని యూస్ చేశారు అంటే ఈజీగా డీటాంగిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ హెయిర్ ఆయిలింగ్. ముందుగా అసలు హెయిర్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. నార్మల్ గా హెయిర్ ఆయిల్స్ లో మన హెయిర్ కి యూజ్ అయ్యే కొన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో దట్ అవి మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతాయి. ఇంకా ఆయిలింగ్ అనేది మన హెయిర్ ని డస్ట్ నుండి, యూవీ రేస్ నుండి, పొల్యూషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే రూట్స్ కి నరిష్మెంట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ మనం హెయిర్ స్టైలింగ్ కోసం హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ లేదా కర్లర్స్ కానీ యూజ్ చేసినప్పుడు హెయిర్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ ఆయిలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ కి మాయిశ్చరైజర్ ఎలాగో సేమ్ అదే విధంగా హెయిర్ కి ఆయిలింగ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో మన స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా మాయిశ్చర్డ్ గా ఉండడానికి ఆయిలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. హెయిర్ ఆయిల్స్ ని కూడా మన స్కాల్ప్ ని బట్టి యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది గ్రీజీ స్కాల్ప్ అయితే లైట్ ఆయిల్స్ ని యూజ్ చేయండి, లైక్ గ్రేప్ సీడ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇలాంటివి. లేదు మీది డ్రై స్కాల్ప్ అయితే కొంచెం హెవీ ఆయిల్స్ ని యూజ్ చేయండి, లైక్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఓజోబో ఆయిల్ ఇలా అన్నమాట. మనం యూజ్ చేసే హెయిర్ ఆయిల్స్ లో ఎసెన్షియల్ ఆయిల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ని అప్లై చేసుకునే ప్రతిసారి మన హెయిర్ ని 2 పార్టీషన్స్ గా డివైడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో అలా అప్లై చేసుకున్నప్పుడు స్కాల్ప్ ని 10 to 15 minutes మసాజ్ చేసుకోండి. సో అలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ అలాగే మనకి రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ అంతా కూడా హెయిర్ ఆయిల్ ని అప్లై చేసుకోండి. మెయిన్లీ ఎండ్స్ కి అనమాట. హెయిర్ ఎండ్స్ కి కూడా హెయిర్ ఆయిల్ ని బాగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ని షాంపూ చేసుకునే 1 to 2 hours బిఫోర్ అన్నా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే షాంపూ చేసుకునే ముందు రోజు నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని 2-3 days అలానే ఉండకండి, ఎందుకు అంటే డస్ట్ ని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సెకండ్ స్టెప్ షాంపూయింగ్. షాంపూ అనేది మన హెయిర్ కి ఒక క్లెన్జింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది. మన హెయిర్ లో ఉన్న స్వెట్ ని, డర్ట్ ని, ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది. షాంపూని కొన్ని రాంగ్ వేస్ లో యూస్ చేస్తుంటాం అనమాట. సో దాని గురించి అయితే నేను ఒక షార్ట్ పోస్ట్ చేస్తున్నాను, ఆ వీడియో లింక్ ని ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హెయిర్ ని కంప్లీట్ గా వెట్ చేసుకున్న తర్వాత షాంపూని యూస్ చేయండి. షాంపూయింగ్ అనేది మనం అట్లీస్ట్ 3 to 5 minutes అన్నా చేసుకోవాలి. సో అప్పుడే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి. మీది డ్రై హెయిర్ అయితే వీక్లీ 2 షాంపూయింగ్ చేసినా సరిపోతుంది. ఎక్కువ సార్లు చేశారు అంటే ఇంకా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీది ఆయిలీ హెయిర్ అయితే వీక్లీ 4 to 5 times చేసినా ప్రాబ్లం ఏమీ ఉండదు. డిపెండ్ ఆన్ యువర్ హెయిర్ అనమాట. మీకు ఎంత ఆయిలీగా ఉంటుందో దాన్ని బట్టి మీరు అన్ని టైమ్స్ చేయొచ్చు అనమాట. థర్డ్ స్టెప్ కండిషనర్. నార్మల్గా చాలా మంది కండిషనర్ని స్కిప్ చేస్తూ ఉంటారు. కండిషనర్ వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్సే ఉన్నాయి. కండిషనర్ అనేది మన హెయిర్కి మాయిశ్చరైజర్ లాగా వర్క్ అవుతుంది. మన హెయిర్కి నరిష్మెంట్ ఇవ్వడమే కాకుండా క్యూటికల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కండిషనర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ అలాగే డీటాంగిల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా మన హెయిర్ అనేది సాఫ్ట్గా, షైనీగా ఉంటుంది. షాంపూ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని మీ హ్యాండ్స్తో స్క్వీజ్ చేసేయండి. నెక్స్ట్ మీ హెయిర్కి తగినంత కండిషనర్ని తీసుకోండి, మరి ఎక్కువగా తీసుకోకండి. ఈ కండిషనర్ని జెంటిల్గా మీ హ్యాండ్స్కి రబ్ చేసుకోండి. అండ్ కండిషనర్ని ఎప్పుడూ కూడా హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి అప్లై చేసుకోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు కండిషనర్ని మీ ఫింగర్స్తోనే హెయిర్కి అంతా అప్లై చేసుకోండి. కండిషనర్ అప్లై చేసుకున్న 3 minutes తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా హాట్ వాటర్ యూస్ చేయకండి, లూక్ వామ్ వాటర్ లేదా కోల్డ్ వాటర్ యూస్ చేయండి. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే కండిషనర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ షాంపూ యూజ్ చేస్తారు. సో అలా చేయకండి, కండిషనర్ యూజ్ చేసిన తర్వాత షాంపూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ హెయిర్ సీరం. ఇది హెయిర్ ఫ్రిజీనెస్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది, షైన్ ని యాడ్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఇంకా హెయిర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అండ్ అలాగే డీటాంగిల్ చేసుకోవడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది.
అండ్ ఈ సీరమే యూజ్ చేయాలని లేదు, నేను జస్ట్ స్టెప్స్ చెప్పడానికి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో DIY హెయిర్ సీరం ఉంది, సో దాని లింక్ని ఐ కార్డ్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. షాంపూ చేసుకున్న తర్వాత డాంప్ హెయిర్ మీద సీరంని అప్లై చేసుకోవాలి. అంటే కంప్లీట్గా మీ హెయిర్ని డ్రై చేసుకోవద్దు, కొంచెం డాంప్గా ఉన్నప్పుడే సీరంని కనుక అప్లై చేసుకుంటే మంచిగా మన హెయిర్లోకి పెనట్రేట్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. సీరంని జస్ట్ 1 to 2 drops మీ హ్యాండ్స్లోకి తీసుకోండి. హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఫస్ట్ హెయిర్ ఎండ్స్కి అప్లై చేసి నెక్స్ట్ మిడిల్కి వెళ్తూ అలా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర సీరం లేదు అంటే ఇలాంటి రోజ్మెరీ వాటర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. షాంపూ చేసుకొని కండిషనర్ యూజ్ చేసిన తర్వాత డాంప్ హెయిర్ మీద స్కాల్ప్కి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. రోజ్మెరీ వాటర్ని మనం ప్రతిరోజు యూజ్ చేయొచ్చు. మన హెయిర్కి స్కాల్ప్కి కంప్లీట్గా స్ప్రే చేసుకోవచ్చు. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు హెయిర్ ఫాల్తో బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే డెఫినెట్లీ రోజ్మెరీ వాటర్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ సీరమ్స్కి బదులుగా ఇలాంటి రోజ్మెరీ వాటర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్గా బేసిక్గా హెయిర్ కేర్ రొటీన్ని 4 స్టెప్స్లో చెప్పాను నేను ఈ వీడియోలో. సో మీరు ఎక్కువ స్టెప్స్ ఫాలో అవ్వాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కిన్ కేర్ని ఎలా అయితే నిదానంగా బిల్డ్ చేసుకుంటామో అదేవిధంగా హెయిర్ కేర్ రొటీన్ని తక్కువ స్టెప్స్తో స్టార్ట్ చేసి నిదానంగా ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలని లేదు, నేను స్టెప్స్ని చెప్పడానికి నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని చూపించాను. మీరు మీ హెయిర్కి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.